మహేష్ రెడ్డి గారు ఫోన్ చేసిండ్రు. వందల మంది మహిళల మీద మగ పోలీసులు విరుచుకపడి విపరీతంగా కొట్టిండ్రు. రక్తాలు కారుతున్నా కూడా మహిళలను చూడకుండా కొట్టిందని చెప్పే వార్త ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వివరిస్తుందో ప్రజలు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా కార్యకర్తలు నాయకుల మీద కూడా విపరీతమైనటువంటి లాఠీచార్జ్ చేసి అనేక మంది గాయపరిచినట్టుగా అక్కడి నుంచి సమాచారం వస్తా ఉంది. తప్పకుండా ప్రభుత్వం దీని మీద మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు చట్టానికి లోబడి పనిచేయకుండా కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తున్న దానికి కొన్ని వందల ఉదంతాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకనాడు లంబాడ తండాలలో గిరిజనులు పిల్లల్ని నమ్ముకుని బతుకుతున్నారని చెప్పి మాట్లాడిన కేసీఆర్ ఇవాళ అదే లంబాడ ఆడబిడ్డల మీద పోలీసులు చేసినటువంటి దౌర్జన్యానికి దుర్మార్గానికి ఆమె చెప్తున్న భాష ఏంటంటే ఆమె మంచి లేడీ కాదని చెప్పి ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ లంబాడ తల్లులు ఆకలికి పిల్లల్ని సాగలేక ఇవాళ ఇట్లాంటి పనికి ఒడిగడుతున్నదా కేసీఆర్, నువ్వు చెప్పగలవా అని చెప్పి నేను అడుగుతాను. అంటే లంబాడ ఆడబిడ్డలని నువ్వు శీలాన్ని ఎట్లా శంకిస్తున్నావో ఇవాళ తెలంగాణ లంబాడ తల్లులు తప్పకుండా నీ దుర్మార్గాన్ని అర్థం చేసుకుంటామని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ మరియమ్మ అనేటువంటి మహిళ అని హరిజన మహిళ దళిత బిడ్డ 3 రోజుల పాటు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో పెట్టి విపరీతంగా కొట్టడం చనిపోయింది. దాని మీద ఇప్పటిదాకా ఎంక్వైరీ లేవు. అదేవిధంగా ఖమ్మంలో మా పార్టీ కార్యకర్త పోలీస్ హెరాస్మెంట్ అని చెప్పి ఉత్తరం రాసి చనిపోతే కూడా దాని మీద చర్య లేదు. అదేవిధంగా దాసరి శ్రీనివాస్ శరత్ ఒకరేమో కాలేజీలో పనిచేసి నడుపుతూ ఉంటారు, ఇంకొకరు సోషల్ మీడియా పనిచేస్తూ ఉంటారు. స్వయంగా కేసీఆర్ గారి మనుషులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మట్టిలో ఇళ్ళకెళ్ళి పికప్ చేసుకొని పోలీస్ స్టేషన్లో పెడితే తెలుస్తా అని చెప్పి బయట ప్రాంతాల్లో తిప్పి పెట్టి వాళ్ళు కొట్టి బెదిరించిన సందర్భాలు కూడా ఇవాళ గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా సర్పంచ్ మా దగ్గర హుజరాబాద్ లో చెలుపూరు సర్పంచ్ మహేందర్ ఆయన అకారణంగా తీసుకొచ్చి కొట్టడమే కాకుండా కొడుతున్న దెబ్బలను అక్కడ నాయకులకు వినిపించడం, అవి సెల్ ఫోన్లలో వీడియో తీసి వాళ్ళకు చూపించి వికటాట్టాసం పొందినటువంటి సందర్భాలు కూడా చూసినాం. అదేవిధంగా నిన్న అడ్డగుట్టలో చిన్నబైలు అడ్డగుట్టలో రాజేంద్ర అనే వ్యక్తి కూడా వాళ్ళ అభిమానించే నాయకుడి మీద సోషల్ మీడియా పెడితే ఈయన కౌంటర్ పెట్టింది. దానికి కరీంనగర్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూడా తిప్పుకుంటా చంపేస్తామని చెప్పి బెదిరించి చివరికి జైలు పాలు చేసే సందర్భంగా చూస్తా ఉన్నాం. ఇవాళ గిరిజన మహిళలకు దళిత మహిళలకి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానికానికి మాత్రమే రక్షణ కాదు, చివరికి రాజకీయ పార్టీల నాయకుల మీద కూడా కార్యకర్తల మీద కూడా ఇట్లాంటి దుర్మార్గాలు కొనసాగుతున్నాయి. తప్పకుండా ఇవాళ ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇంకొక 3 నెలల కోసం ఉండే ప్రభుత్వం కావచ్చు, దీపం ఆరిపోయే ముందు వెళ్తున్నట్టుగా అన్నట్టుగా ఈ పిచ్చి పిచ్చి రేచనలు చేస్తా ఉన్నారు. ఇవాళ పోలీసులతో హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇలాంటి రాచరికపు ఆదేశాలను పాటించి చట్టాన్ని పక్కకు పెట్టి దుర్మార్గాన్ని కనుక మీరు ప్రదర్శిస్తే తప్పకుండా రేపు పనిష్మెంట్ గురవుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా మీ ప్రవర్తన మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఇవాళ నిర్మల్లో ఇప్పుడు జరుగుతూ ఒక లైవ్ లో వస్తా ఉంది. కొన్ని వందల మంది ఆడబిడ్డల మీద, వందల మంది కార్యకర్తల మీద రక్తం కారుతున్నప్పటికి కూడా, ఆడ గొడవ అవుతున్నప్పటికి కూడా, గొడవ పెట్టినప్పటికి కూడా, వద్దు అని చెప్పి వాడుతున్నప్పుడు కూడా మొదటిలో మహిళల మీద దౌర్జన్యం చేసినటువంటి సంఘటన దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని మీద తప్పకుండా ఫర్దర్ ఏం చేయాలని ఆలోచిస్తానని చెప్పి చేస్తాం.